షోల్డర్ జాయింట్ని మనం పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ పొజిషన్లో నాకు నొప్పి వస్తుంది. ఇది చాలా మంది వినుంటారు, సఫర్ కూడా అయి ఉంటారు. ఈ స్పెసిఫిక్ కాజ్ ఈ యాంగిల్లోనే, ఇప్పుడు ఈ యాంగిల్లో పెయిన్ రాదు, కొంచెం పైకి లేపినప్పుడునే పెయిన్ వస్తుంది. ఇదే యాంగిల్లో పెయిన్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన షోల్డర్ జాయింట్ ఈజ్ ద మోస్ట్ మొబైల్ జాయింట్. మన జాయింట్ బాడీలో ఉన్న అన్ని జాయింట్స్లో ఎక్కువ మొబిలిటీ ఉన్నది షోల్డర్ జాయింట్. సో అంత మొబిలిటీ ఉన్నప్పుడు మనం స్టెబిలిటీ కూడా చాలా జాయింట్ బోన్స్ నుంచి వస్తాయి, సరౌండింగ్ మజిల్స్ నుంచి వస్తాయి. దాని నుంచి ఇట్ బికమ్స్ అ స్టేబుల్ జాయింట్. కానీ ఈ మూమెంట్ చేసినప్పుడు మనకి జాయింట్లో ఉన్న కొన్ని నరాలు, బర్సా, అదన్నీ ఒక రెండు బోన్స్ మధ్య ప్రెస్ అయినప్పుడు ఈ పెయిన్ చాలా వస్తుంది. ఈ పెయిన్ని మనం ఇలా ఒక స్పెసిఫిక్ యాంగిల్, జనరలీ ఒక 100 డిగ్రీ టు 110 డిగ్రీ లేపినప్పుడు మాత్రమే ఈ పెయిన్ రిడ్యూస్ అవుతుంది. చేయి మొత్తం కిందకి లేపిన తర్వాత పెయిన్ తగ్గిపోతుంది, ఆర్ మొత్తం పైకి లేపిన తర్వాత పెయిన్ ఉండదు. ఒక స్పెసిఫిక్ యాంగిల్లోనే పెయిన్ ఉంటుంది. దీన్ని మనం పెయిన్ఫుల్ ఆర్క్. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇది షోల్డర్ జాయింట్, మన హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ షోల్డర్ జాయింట్స్ ఇది ఉంటుంది. పైన అక్రోమియన్ అని బోన్ ఉంటుంది. ఈ బోన్ మధ్యలో ఇలా స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే బర్సా ఒక బలూన్ లాగా ఉంటుంది, కుషన్ లాగా, ఇట్ ప్రొటెక్ట్స్. దాని తర్వాత మనం కామన్గా విని ఉంటాము రొటేటర్ ఆఫ్ టెండన్స్ అని. ఆ టెండన్స్ ఉంటాయి. సో ఏదో ఒక రీజన్తో ట్రామా అయి ఉండొచ్చు, లేదు క్రానిక్ మెడిక్ డిసీజ్ ఉండొచ్చు, ఆర్ ఓవర్ యూజ్ అయినప్పుడు అప్పుడు ఈ టెండన్లో చిన్న 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 టియర్స్ రావచ్చు, టెండన్లో వాప్ వచ్చేయచ్చు. ఆ వాప్ వచ్చిన తర్వాత ఈ టెండన్ వాప్ ఇంక్రీజ్ స్పేస్ అవుతుంది. ఈ స్పేస్ స్టాండర్డ్గా ఉంటుంది. సో షోల్డర్ ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఈ బోన్ మధ్య, అక్రోమియన్ అండ్ ఈ షోల్డర్ హ్యూమరల్ హెడ్ మధ్య ఈ నరాలు ప్రెస్ అయిపోయి పెయిన్ రిప్రొడ్యూస్ అవుతుంది. అండ్ వన్స్ వి పుట్ ఇట్ బ్యాక్ అగైన్ ద పెయిన్ కమ్స్ డౌన్. ఇది రిపీటెడ్గా అవుతూ ఉంటే ఈ టెండన్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పెయిన్ని ఇంకా ఒక టర్మ్స్లో మనం ఇంపింజ్మెంట్ అంటాం. అంటే ఒక స్ట్రక్చరు ఇట్స్ గెటింగ్ ఇంపింజ్డ్, రెండు స్ట్రక్చర్స్ మధ్య కంప్రెస్ అయిపోతుంది. దీన్ని మనం ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాం, లేదంటే పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటాం. సో కాజ్ వచ్చేసి ఇక్కడ ఈ కాల్షియం ఈ టెండన్లో, మన రొటేటర్ ఆఫ్ టెండన్లో టియర్ ఉండొచ్చు, వాప్ ఉండొచ్చు. దాని తర్వాత ఇంకొక రీజన్ ఇక్కడ ఉన్న బర్సా కుషన్ లాగా ఏముంటుంది, ఆ కుషన్లో కూడా వాప్ వచ్చేసి దాంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా ఈ స్పేస్ తగ్గిపోయి కంటెంట్ స్టైల్ ఇంక్రీజ్ అయ్యి అగైన్ వెన్ వి డూ దిస్ ఈ ప్రెస్ అయ్యే ఛాన్సెస్, ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ రీజన్ క్యాన్ బి ఈ మన క్యాల్సిఫిక్, ఈ టెండన్ ఏముంది, టెండన్ లోపల క్యాల్సిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ కాల్షియం డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం క్యాల్సిఫిక్ టెండినైటిస్ అంటాం. సో ఈ 3 రీజన్స్తో మనం ఇంపింజ్మెంట్ పెయిన్ రావచ్చు ఇలా షోల్డర్ లిఫ్ట్ చేసినప్పుడు. ఒకటి వచ్చేసి ద టెండినైటిస్, ద టెండన్లో వాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని పేషెంట్స్లో అక్కడ కాల్షియం డిపాజిట్ అవుతుంది. ఆర్ థర్డ్ ఈ బర్సా ఏముంటుంది, బర్సాలో వాప్ రావచ్చు. సో టెండినైటిస్, కాల్సిఫిక్ డిపాజిషన్ ఆర్ సబ్అక్యూమినల్ బర్సాటిస్, ఈ 3 రీజన్స్తో మనం షోల్డర్ పెయిన్, ఆ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ ఆర్ ఇంపింజ్మెంట్ రావచ్చు. దీని ట్రీట్మెంట్ ఏంటి, జనరలీ మనం ఒక అల్ట్రాసౌండ్, కొన్ని పేషెంట్స్లో ఎంఆర్ఐతో మనం ఈ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేస్తాం ఆఫ్టర్ ద క్లినికల్ ఎగ్జామినేషన్. ఓన్లీ బర్సాటిస్ ఉన్నప్పుడు అక్కడ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ వాప్ అన్ని తగ్గిపోతుంది. అండ్ తర్వాత పేషెంట్ మూమెంట్స్ అన్ని చేయొచ్చు, పెయిన్ చాలా మంది తగ్గిపోతుంది. ఓన్లీ టెండినైటిస్ ఉన్నప్పుడు, టెండన్ టియర్ లేదు, ఓన్లీ టెండినైటిస్ ఉన్నప్పుడు అగైన్ మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్లో వెళ్ళి ఆ ఎక్కడ టెండన్ పార్ట్ ఇన్ఫ్లమేషన్ ఉంది, ఎక్కడ వాప్ ఉందో అక్కడ మనం లోకల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. దాంతో వాప్ తగ్గి పేషెంట్ మూమెంట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. కానీ కంప్లీట్ టియర్ అన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్ని హెల్ప్ఫుల్ ఉండదు. అగైన్ మనం నెక్స్ట్ వచ్చేసి కాల్షియం డిపాజిట్ అయినప్పుడు అగైన్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో వెళ్ళి ఆర్ ఎక్స్రే గైడెన్స్లో వెళ్ళి ఆ కాల్షియం ఎక్కడెక్కడ డిపాజిట్ అయింది దాన్ని మనం నీడల్తో బ్రేక్ చేసి అక్కడ మళ్ళీ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వచ్చు. ఆల్ 3 కండిషన్స్ని మనం ఒక ఇంజెక్షన్ థెరపీతో కంట్రోల్ చేయొచ్చు. ఓన్లీ కాల్షియం డిపాజిట్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని మనం నీడిల్తో ఆ కాల్షియం డిపాజిట్స్ని అన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ చేసి దాన్ని ఆస్పిరేట్ చేసినప్పుడు వాప్ తగ్గిపోతే పేషెంట్స్ పెయిన్ చాలా రిలీఫ్ అవుతుంది. నైట్ టైంలో షోల్డర్ పెయిన్ వస్తుంది, ఓవర్ హెడ్ యాక్టివిటీస్, హ్యాండ్ పైకి లేపి వర్క్ చేయలేకపోతున్నాను, చాలా రోజు నుంచి కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ సిమ్టమ్స్ అన్ని క్యాన్ బి అ పార్ట్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్. ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, దీన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు,
దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రోజన్ షోల్డర్ మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, టర్మ్స్ మనం స్ప్లిట్ చేయాలంటే షోల్డర్ అనేది ఫ్రోజ్ అయిపోయింది. ఇట్ హెస్ బికమ్ లైక్ అన్ ఐస్. దట్ ఈస్ ద లిటరల్ ట్రాన్స్లేషన్. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది ఫ్రోజన్ షోల్డర్లో? ఏదో ఒక రీజన్తో కామన్గా ఏదో ఒక ఇంజురీ అయి ఉండొచ్చు, లేదా క్రానిక్ ఏమైనా డిసీజ్ ఉండొచ్చు పేషెంట్స్కి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ డిసీజ్ లాగా ఏదైనా ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్లో, లేదు మన స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో షోల్డర్ అని చాలా రోజు యూజ్ చేయకుండా ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్లో షోల్డర్ జాయింట్లో ఫస్ట్ స్టేజ్లో ఏదో ఒక రీజన్తో మనం వాప్ వచ్చేస్తుంది. వాప్ వచ్చిన తర్వాత జాయింట్లో ఉన్న క్యాప్సూల్, మన థిన్ లేయర్ అని ఉంటుంది, ఏ జాయింట్లో అయినా కూడా క్యాప్సూల్ లాగా ఉంటుంది. ఆ క్యాప్సూల్ ఇలా ష్రింక్ అయిపోతుంది. ఇలా ఎక్స్పాండ్ ఉన్న క్యాప్సూల్ ష్రింక్ అయిపోయినప్పుడు మనం షోల్డర్ మూమెంట్స్ అన్నీ రెస్ట్రిక్ట్ అయిపోతాయి. దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. దీంట్లో ఫస్ట్ పేషెంట్ వచ్చేసి పెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత స్టిఫ్నెస్ అంటాం, మనం మూమెంట్స్ అన్నీ చేయలేకపోతున్నాం, షోల్డర్ జామ్ అయిపోతుంది. దీన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దీని గురించి మనం కనుక్కుందాం. ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ పెయిన్ ఉన్నప్పుడు మనం ఓన్లీ కొన్ని మెడికేషన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇచ్చేసి దాన్ని చాలా మంచిగా కంట్రోల్ చేయొచ్చు. అండర్లయింగ్ కాజ్ ఇది ఎందుకు వచ్చింది, డయాబెటీస్ కంట్రోల్, మన స్ట్రోక్ కంట్రోల్, లేదా లోపల ఏమైనా టెండెన్ టియర్ ఉందా, అదని మనం కనుక్కొని అండర్లయింగ్ ట్రీట్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. పెయిన్ తర్వాత జాయింట్ మొత్తం స్టిఫ్ అయింది. స్టిఫ్ అయినప్పుడు క్యాప్సూల్లా మొత్తం ష్రింక్ అయింది. దాని తర్వాత అప్పుడు పేషెంట్కి పెయిన్తో పాటు మూమెంట్స్ కూడా మొత్తం రెస్ట్రిక్షన్ అయిపోతాయి. మనం బ్యాక్ స్క్రాచ్ చేయలేకపోతున్నారు, ఓవర్ హెడ్ యాక్టివిటీస్, హెయిర్ కోమ్ చేయాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది, కబోర్డ్ నుంచి ఏదైనా తీయాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది. ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ జాయింట్. అప్పుడు మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు ఇలాంటి పేషెంట్స్కి? ప్రొవైడెడ్ అండర్లైన్ కాజ్ అన్ని మనం కంట్రోల్ చేసిన తర్వాత ఈ జాయింట్ ష్రింక్ అయినప్పుడు ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఏమంటే మనము ఈ జాయింట్ని ఎక్స్పాండ్ చేయాలి. ష్రింక్ అయిన క్యాప్సూల్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు పేషెంట్ మూమెంట్స్, షోల్డర్ జాయింట్ మూమెంట్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో మనం మెడికేషన్స్, కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ప్లస్ ఫిజియోథెరపీ చేయొచ్చు. కానీ చాలా పేషెంట్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్స్ ఎక్సర్సైజెస్ చేయలేకపోతారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే జాయింట్లో అల్ట్రాసౌండ్ గైడెన్స్లో జాయింట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ క్యాప్సూల్ థిక్నింగ్ అయింది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్యాప్సూల్ చాలా థిక్ అయి ఉంటుంది, ఆ ఏరియాలో వెళ్ళి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో వెళ్ళి మనం ఒక ఇంజెక్షన్, నీడల్తో ఓజోన్ అని ఇంజెక్షన్ తీస్తాం. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు జాయింట్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు క్యాప్సూల్ కాంట్రాక్ట్ అయింది, చిన్నదైంది, దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు క్యాప్సూల్ ఎక్స్పాండ్ చేయించినప్పుడు షోల్డర్ జాయింట్ డిస్టెండ్ అవుతుంది. డిస్టెండ్ అయినప్పుడు మన మూమెంట్స్ రిటర్న్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ మెథడ్ విచ్ వీ హ్యావ్ బిన్ యూజింగ్ టు ట్రీట్ దిస్ ఫ్రోజన్ షోల్డర్స్. ఒక్కసారి క్యాప్సూల్ ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే వీ హ్యావ్ టు డూ ఇట్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేయాలి. మనం కరెక్ట్గా క్యాప్సూల్ దగ్గర వెళ్ళి కరెక్ట్ స్పాట్లో ఇచ్చినప్పుడు మాత్రమే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత అడిషన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. దాని తర్వాత మనం షోల్డర్ మూమెంట్స్ అన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత పెయిన్ చాలా మట్టికి తగ్గుతుంది. దాని తర్వాత పేషెంట్ కంటిన్యూస్గా షోల్డర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అన్ని రెగ్యులర్గా చేస్తుంటే దేర్ విల్ బి కంప్లీట్ రికవరీ అండ్ ఇట్ కిల్ బి అ ఫుల్ మొబైల్ షోల్డర్ జాయింట్. దీన్ని ఎన్ని సెషన్స్ కావాలి? జనరలీ ఒక పేషెంట్స్కి 2 సెషన్స్ అవసరం పడతాయి అట్ ఎ స్పాన్ ఆఫ్ 2 weeks ఫాలోడ్ బై రెగ్యులర్ ఫిజియోథెరపీ